మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్టు 15వ తేదీ. లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము. పడిపోయిన వారిని, లేకపోతే అంటే కూలిపోతున్న వారిని యేసుప్రవారు నిలబెట్టుటకు శక్తిమంతుడు. అవునండి, దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం పడిపోతున్నాము అనుకోని అవసరం లేదు. దేవుడే మనల్ని నిలబెట్టడానికి సమర్థుడు అన్నమాట. నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తి కలిగిన వాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో యెహోవా దూతగా యేసుప్రవారు కనపడి మరి గిద్యోనుతో మరి తన యొక్క పొలములోని కంకులను గానుగు చాటున కొట్టుకుంటున్న ఈ గిద్యోనుతో కనపడి పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, నేను నా శత్రువులకి మిద్యానులకి భయపడుతున్నాను అంటాడు. కానీ భయపడే వ్యక్తిలో, పడిపోతున్న వ్యక్తిలో దేవుడు అంటాడు, నువ్వు బలాఢ్యుడివి. ఎందుకో తెలుసు, నా దేవుడికి తెలుసు నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బలవంతుడివి. అవును, దేవుని యొక్క వాక్యం మన మధ్య నిలబడి ఉన్నప్పుడు మనం బలవంతులు. యవనస్తులు బలహీనులు, తొట్టిల్లుతారంటారు. కానీ ఒకే సమయంలో యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో మరి 3వ అధ్యాయంలో అనుకుంటాను ఏమని ఉంటుందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మీ మధ్య నిలిచి ఉన్నది. అవును, మనకి వాక్యం నిలబడింది. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు బలహీనుడు అనుకోవద్దు, నువ్వు దేవుడి మాట మీద నిలబడు. దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు, నువ్వు బలహీనమే. నిన్ను నీవు చూసుకుంటే, నీ లోపల చూసుకుంటే నువ్వు పిరికివాడిగా కనపడవచ్చు, కానీ దేవుడు బలవంతుడిగా చేస్తాడు. అంటే నేను నీకు తోడై ఉంటాను ప్రభా, నువ్వే నాతో మాట్లాడితే ఇదిగో ఈ అర్పణ ఇక్కడ పెడతాను, అర్పణను స్వీకరించు నాయన అన్నప్పుడు ఆకాశముల నుండి అగ్ని వచ్చి మరి గిద్యోనికి అర్పణను స్వీకరించింది. ఒకవేళ నీకు ధైర్యం లేనప్పుడు ప్రభువుని అడుగు, ఏమని, ప్రభా నువ్వు నన్ను బలపరుస్తావా, మరి ఒక సూచన నాకు అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. అవును, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14వ వచనములో బలము తెచ్చుకొనుము, నేను నీ ద్వారా మిద్యానులను ఓడిస్తాను, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇస్తాను. అవును, మీ ఇంట్లో సమస్యను బట్టి కుంగిపోయిన వారిని దేవుడి మాట మీద ఆధారపడి ఉండు. దేవుడి యొక్క మాటను పట్టుకో. చుట్టూ చూసామనుకోండి, అంత పిరికితనం, భయం, మనము మన యొక్క ఆహారం మనం తినటానికే ఒక్కోసారి భయం వేస్తా ఉంటది. కారణం బాధలు. దయచేసి నువ్వు బలవంతుడివి, దేవుని యొక్క వాక్యము నీ యందు నిలిచింది. ప్రభువే వచ్చి నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా, నువ్వు బలవంతుడివి అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలిసిన, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తానని చెప్పాడు. అలాగా గిద్యోను బలపరిచి కొద్ది మందితోనే మరి మిద్యానును ఓడిస్తాడండి. ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇస్తాడు. నువ్వు కూడా నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేసి దేవుడి దగ్గర ప్రాకులాడి నువ్వు బలము తెచ్చుకో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 23వ వచనములో విశ్వాస మూలము కానిదేదో అది పాపం అండి. ఎవరైనా భోజనాలకు పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి, సమస్త పదార్థములు అది మంచివే, కానీ అనుమానం తింటే, లేకపోతే డౌట్తో ఏంటి ఇది అని అనుకుంటే, విశ్వాసం లేకుండా, బాగా గమనించండి, అందులో విశ్వాసం లేకుండా అనుమానం ఉంటే అది దోషం. కొంతమంది మాంసం తింటారు, కొంతమంది కూరగాయలు తింటారు. మరి కూరగాయలు తినేవాడు మాంసం తినేవాడిని తిరస్కరించకూడదు, మరి కేవలం కూరగాయలు తింటున్నాడని మాంసం తినేవాడు తిరస్కరించదు. భోజనం బట్టి దేవుని యొక్క పనిని కూడా తొలగించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము మరి భోజనం పానం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందం అండి, సమాధానం, నీతి, ఇది చాలా ప్రాముఖ్యం. భోజనాన్ని బట్టి ఎవరిని బాధపరచవద్దు. ఒకవేళ మీరు భోజనం చేస్తే వాళ్ళకి దుఃఖంగా ఉంటే ఆ భోజనాన్ని మానేయటమే. అది మామూలు కాయగూరలతో తింటాం. గుర్తుపెట్టుకో, అతని మనసాక్షి నిమిత్తమే మనం చాలా ప్రాముఖ్యం. మనసాక్షి వద్దంటే వద్దు, మనసాక్షి ఎస్ అంటే ఎస్. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేకుండా ఉంటే కష్టం అండి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఇష్టం ఉంటా అసాధ్యం. అవును, విశ్వాసం లేనప్పుడు యేసుప్రభు శిష్యులు చాలా మంది మరి పునరుద్ధానం లేదన్నారు. కానీ తోమ అయితే ఆయన గాయాల్లో ఏలిపెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. అప్పుడు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమై
కనబడి అతనితో అంటాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవునండి, విశ్వాసం లేనప్పుడు మరి 3.5 సంవత్సరం యేసు ప్రభుతో ఉన్నారు. ఆయన చెప్పిన మాటలున్నారు, అద్భుతాలు, మరి స్వస్థతలే కాదు, చనిపోయిన లాజరును లేపాడు, యాయిరు కుమార్తెను బతికించాడు, ఆయన విధవరాలి కుమారుని బతికించాడు. నేను తిరిగి లేస్తానంటే నమ్మలేకపోయారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకు కూడా ఏమంటాడు తెలిసిన, ఆ అవిశ్వాసము అగ్నిగుండాన్ని తీసుకెళ్తది. ప్రకటన 21 అధ్యాయం 8వ వచనం. అవిశ్వాసం చాలా చెడ్డది. అవిశ్వాసంగా ఉండకూడదు. అవిశ్వాసంగా ఉండకూడదు. విశ్వాసముతో మనం జీవించాలి. విశ్వాసం కానిది ఏదైనా సరే, అది ఏ పనైనా సరే, విశ్వాసం అందులో లేదు అనుకోండి, విశ్వాసం మూలంగా కానిది పాపం. విశ్వాసం ద్వారానే అది దేవుని యొక్క చిత్తం. చివరిగా ఆజ్ఞ 18వ వచనము, క్రీస్తు దాసుడైన వాడు దేవుడికి ఇష్టడు. ఎవరికి దేవుడు ఇష్టడు? క్రీస్తుకి దాసుడు అవ్వాలి. అప్పుడు నువ్వు క్రీస్తుకు దాసుడు అయితే అతడు మనుషులు యోగ్యుడు అవుతాడు. హల్లెలూయా. నువ్వు ముందు దేవునికి దాసుడు అయితే ప్రజల యోగ్యంగా ఉంటావు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. బాగా గమనించండి. ఎలాగా శతాధిపతి తానే ముందు దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజల్ని, మరి దేవుడి మీద విశ్వాసం లేకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా మందిరాన్ని ఎలా కట్టగలడండి? ఆయనకు అధికారం ఉంది. 7వ వచనం, ప్రభా నీవు నా యొద్దకు వచ్చుటకు నాకు అర్హత లేనివాణ్ణి, కానీ నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడయ్యా. ఎంత చక్కని మాట. అందుకంటారు వాళ్ళు, యూదుల యొక్క పెద్దలు వెళ్ళి ఎవరి గురించి వారు సాక్ష్యం చెప్పారు. నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? నీ గురించి ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉన్నట్ల. దేవుడికి ఇష్టంగా ఉంటే క్రీస్తుకు దాసుడు. దేవుడికి ఇష్టంగా ఉంటావు, ప్రజలు యోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ దినము ఆ శతాధిపతి దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. మనుషులు యోగ్యంగా సంపాదించు తన దాసుని బతికించుకున్నాడు. అవును, నువ్వు క్రీస్తుకు దాసుడుగా ఉంటే, నువ్వు ఇష్టడుగా ఉంటే, నువ్వు నలుగురిలో యోగ్యుడిగా ఉంటావు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకున్న ఉదయ కాలంలో అనుదిన జీవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు. పడిపోతున్న నిలబెట్టుటకు శక్తి మాకు యుద్ధును నిలబెట్టావు తండ్రి. విశ్వాసం మూలము కానిదేదో పాపం మేము తండ్రి పునరుద్ధానం కూడా నమ్మాలి. ప్రతి విషయంలో దేవుడు మాకు చేస్తాడు. ఒక నమ్మకాన్ని కలిగి ఉండే వాళ్ళముగా దయచేయండి. నీకు దాసులమైతే, నీకు ఇష్టంగా ఉంటే మమ్మల్ని నలుగురు యోగ్యంగా చేసే దేవుడు నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా బిడ్డలను బలపరచండి, నువ్వు ఆదరించండి, ఓదార్చండి. ఎవరికైతే బాగలేదు, ఎవరికైతే బలహీనత అటు వారిని మీరు ముట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు తాకండి, వారిని బలపరచండి. నాయన ఈ ఉదయ కాలంలో అయ్యా ఆగస్టు 15వ తేదీన నాయన అయ్యా దేశానికి స్వతంత్రం ప్రభా, ప్రజల్లో కూడా తండ్రి నీ కృప చూపించండి, బలపరచండి అయ్యా. అయ్యా సహాయం దయచేయమని ప్రతి బిడ్డని నాయన మీ నామంలో తండ్రి బలవంతులుగా చేయమని, వాళ్ళ అవసరతలు నీ దగ్గర విన్నవించుకున్నప్పుడు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడా నీకు అన్న ప్రతి బిడ్డని దీవి ఆశీర్వదించమని, వింటున్న వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.